హాయ్ బ్రదర్. హాయ్ సిస్టర్. విన్నారా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రోజు రోజుకి మితిమించి మరీ రెచ్చిపోతున్నారు. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముస్లిమ్స్ని వదిలేసి హిందువులే చంపడం అనేది వాళ్ళు కావాలనే మనలో మన గొడవలు పెడదామనే టార్గెట్తోనే వాళ్ళైతే రావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మనలో కొట్టుకుంటారు, మనలు ఇంకా తిట్టుకుంటారు కదా. ఇప్పుడు మన సోషల్ మీడియాలో కూడా అంతే జరుగుతుంది. ముస్లిమ్స్ వెళ్ళిపోవాలి, హిందువులు ఇలా అలా అని చెప్పి మనోళ్ళే ఇప్పుడు తిట్టుకుంటున్నారు. ఆ టాపిక్ మర్చిపోతారనే ప్లాన్తోనే వాళ్ళు మరీ ఎంత తెగిచ్చిర్రంటే ఫ్యాన్స్ ఇప్పేసి ఏంటది మరీ ఘోరం. కాకపోతే మనోళ్ళు ఇంకా శాంతి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మనోళ్ళు తిరిగి రివెంజ్ తీర్చుకునే టైం అయితే వచ్చింది. కేంద్రం కూడా వాళ్ళకి కొన్ని కట్ చేసింది వాటర్ విషయంలో కానీ. ఇంకా వాళ్ళ పాస్పోర్ట్ ఉందంటే ఎంత వరస్ట్ పాస్పోర్ట్ అంటే వేస్ట్ అది. వాళ్ళు ఇంకా ఎంత దరిద్రం బతుకుతున్నారంటే మన డాలర్కి $1 $80, వాళ్ళకి $280. ఇంత చీప్ బతుకులు బతుకుంటే ఇంకా మన మీద అటాక్ చేస్తున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా మన వాళ్ళు రివెంజ్ తీర్చుకోవాలి. అసలు ఎంత దారుణం అంటే కొత్తగా పెళ్ళైన జంటను కూడా వదిలిపెట్టకుండా చంపేశారు. ఇది విన్నారా? చాలా వినడమే కాకుండా ఇంకా వాడు చేసిన తప్పు ఏంటంటే మీ మోడీకి చెప్పుకోపో, మీ ప్రధానమంత్రికి పో అంటే ఇక్కడ మోడీ, రాహుల్ గాంధీ వాళ్ళు కాదు మ్యాటర్. ఎవరైనా కానీ ఒక ప్రధానమంత్రికి చెప్పుకునే స్థాయి వాడు ఒక ఉగ్రవాది. వాడు చేసేది ఒక వేస్ట్ పేలు, ఒక బతుకు. వాడు మన ఇండియా గురించి, ఒక ప్రధానమంత్రి గురించి మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? మన వాళ్ళు ఖచ్చితంగా సైలెంట్గా శాంతియుతమని ఉండడమే కదా. వాళ్ళు ఇంకా మితిమీరిపోతున్నారు. లేదంటే ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటే వాళ్ళు కూడా భయం పడుతుంది. అమ్మో ఇండియా ఇంకా స్ట్రాంగ్గానే ఉంది రావే అని. నేను బిలీవ్ చేస్తున్నా, నమ్ముతున్నా ఇండియా ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది. యుద్ధం ప్రకటించినా తప్పే లేదు. రివెంజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ పైన తీర్చుకోవాలి. అంటే చాలా దొంగ చాటుగా మొత్తం అంటే చుట్టూ తిరిగి వచ్చారనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే వాళ్ళు భయపడుతూనే వచ్చారు. మనం తిరగపడలేం కదా. సో ఆ భయం చూసి వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఎందుకంటే ఇప్పుడు వెపన్ ఈజ్ పవర్ఫుల్ అని మనిషి కాదు. నలుగురు వచ్చి 20 మంది 30 మంది 40 మందిని హ్యాండిల్ చేశారంటే వాళ్ళ గొప్పతనం కాదు. అది గన్ను. ఎవడికి వేల్సినా చచ్చిపోతారు, ఎవడు కాల్చినా చనిపోతారనే భయంతోనే ఫస్ట్ వీళ్ళు సరెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే హిందువుల్ని ముస్లిమ్స్ సపరేట్ చేసి ముస్లిమ్స్ అందరిని వదిలేసి హిందువులు చంపేశారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇండియాలో వేరే టాపిక్ వెళ్తుంది. ముస్లిమ్స్ని వదిలేశారు, హిందువులు చంపేస్తున్నారు, టెర్రరిస్టులు ముస్లిం సపోర్టు అని చెప్పేసి మనోళ్ళు కొట్టుకుంటారు కదా. ఆ లాజిక్లో మళ్ళీ వాళ్ళని మర్చిపోతాం. మనోళ్ళు కొట్టుకుంటారు. ఆ పాయింట్ కోసమే వాళ్ళు మెయిన్ దానికోసమే ప్లాన్ చేశారు. అండ్ సయ్యద్ అనే ఒక ముస్లిం పర్సన్ ఆ టూరిస్టుల్లోనే ఒక ఆయన ముస్లిం కదా. మరి ఆయన వ్యతిరేకించినందుకు టెర్రరిస్టులు చంపేశారు. టెర్రరిస్టులకి ఇండియాలో ఉన్న ముస్లిమ్స్, హిందువులు అని వాళ్ళకి ఏమీ భేదం లేదు. వాళ్ళకి ఒకటే ఎజెండా, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని నాశనం చేయాలనేది వాళ్ళ ఎజెండా. ఇంకోటి మన ఇండియా మంచి టూరిజంలో డెవలప్ అవుతుంది. అమెరికన్స్ కానీ వీళ్ళు కానీ వచ్చి మంచి వ్లాగ్స్ తీసుకొని పల్లెటూర్లకు వెళ్ళి వాళ్ళు మంచి వైబ్ అయ్యి ఇంకా ఇండియా గురించి గొప్పతనంగా చెప్పడం వాళ్ళు జీర్ణించుకోలేక ఇండియాని ఎట్లనో ఒకలాగా ఎకనామికల్గా మేము అడుక్కు తింటున్నాం, మాలాని ఇండియా కూడా కావాలని వాళ్ళు ఏం పెట్టుకొని ఇట్లా చేయడం అయితే జరిగింది. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేస్తే బెటర్? మన వాళ్ళు ఆల్రెడీ ఫుల్ స్టాప్ పడేటట్టే చేసిర్రు. ఆల్రెడీ మనం బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు వరస్ట్ పాస్పోర్టు. ఇండియాలో వరల్డ్కి ఎక్కడికి వెళ్ళినా పనికిరాని దేశంలో చూస్తారు పాకిస్తాన్ని. మన వాళ్ళకి కంపారిజన్ క్రికెట్లో అయినా చూసుకోండి. మనది IPL ఎంత ఫేమస్, మంచి ఆటగాళ్ళు తీసుకొచ్చి మనం వేస్తే PPL ఎంత వరస్ట్. వాళ్ళు కూడా మనతో అసలు ఎప్పుడో పక్కకు పెట్టేశారు. ఇండియన్స్ పాకిస్తాన్ మనకు పోటీ కాదని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ చైనాతోని, రష్యాతోని వాళ్ళతో కంపేర్ చేసుకొని స్టార్ట్ చేశారు. మన వాళ్ళు ఎంతమంది సెటిలర్స్ లేరు. ఇప్పుడు అమెరికాలో ఎంత మంచిగా వెళ్తున్నారు. మన వాళ్ళు యూట్యూబర్సే కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది పెరిగారు ఇండియాలో. ఇండియా చాలా డెవలప్డ్ కంట్రీ అవుతుంది, అది దేశం అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఒక చిన్న మార్పు గల దేశము కావాలనే మనల్ని గెలుపుకుంటుందని అయితే నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా రివెంజ్ అయితే మన వాళ్ళు బాగా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. నేను ఇప్పటికీ పదే చెప్తున్నా, మన ఇండియా గట్టిగానే ఉంది. ఇండియన్ ఫోర్స్ కూడా అలర్ట్. ఒకసారి సంఖ్యలు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా ఓపెన్ చెప్తుంది కదా, మాకు సంఖ్యలు వేసుకుని ఉన్నాయి, శాంతి అనే ఒక సంఖ్యలు అయితే ఉన్నాయి, అది ఒక్కసారి విడిపించండి, మేమేంటో చూపిస్తాం, ఇండియా పవర్ ఏంటో చూపిస్తాం. నిజంగా గట్టి ఇండియా తలుచుకుంటే ఒక 10 minutes పాకిస్తాన్ అంతం చేయడానికి. కానీ మన వాళ్ళు కొన్ని రిక్టేషన్స్ ఫాలో అవుతున్నారు. ఇంకా ఐక్యరాజ్య సమితి, ఇంకా కొన్ని దేశాలకి, మన ప్రపంచానికి అయితే మన వాళ్ళు ఇంకా విలువ ఇచ్చి ఆగుతున్నారు. లేదంటే ఎమ్మటే మన వాళ్ళు రివెంజ్ తీర్చుకోవచ్చు. ఒక ప్రధానమంత్రిని అనేసాక కూడా మనం వదిలేస్తే మనం ఇంకా మంచితనం కాదు, ఇంకా చేతగనంతనం అవుతుంది. మన వాళ్ళు గట్టిగానే రివెంజ్ తీర్చుకుంటారని నేను నమ్ముతున్నాను.